గంగవరం పోర్టు వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కార్మిక సంఘాల పోర్టును ముట్టడించాయి. కార్మికులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదాని పోర్టు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సిపి గారు, డీసీపీ గారు, ఏసీపీ గారు సమక్షంలో గత 2 సంవత్సరాల కిందట మాకు అగ్రిమెంట్ వన్ టైం సెటిల్మెంట్ చేయడం జరిగినది. వన్ టైం సెటిల్మెంట్లో 27 లక్షల రూపాయలు ఎటువంటి షరతులు లేకుండా నేరుగా మీ అకౌంట్లో వేస్తామని చెప్పి ఈ రోజు వరకు మాకు 24 లక్షల రూపాయలు 80,000 రూపాయల వరకు వేసి 2,20,000 నుండి 2,30,000 రూపాయల వరకు కోత పెట్టి ఆ డబ్బులు అడుగుతూ ఉంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాము, రిటర్న్స్ పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. యాజమాన్యం చెప్పిన ప్రకారంగా మళ్ళీ రిటర్న్స్ పెట్టడం జరిగింది. పెట్టేటప్పుడు కూడా పెట్టి ఇప్పుడు 6 నెలలు వ్యవధి అవుతుంది. ఈరోజు వరకు కూడా ఇదిగో అదిగో అని చెప్పుకుంటూ మమ్మల్ని మోసపూర్వక మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తూనే కాకుండా మమ్మల్ని లేనిపోని కేసుల్లో నిరికించి ఆ కేసులు కూడా ఎత్తివేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ కేసులు కూడా ఇంతవరకు ఎత్తివేయకుండా యాజమాన్యం వారు మొండిగా వ్యవహరిస్తుంది. కాబట్టి యాజమాన్యం వారు ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని మా కార్మికుల కష్టాన్ని 2,20,000 30,000 రూపాయలు మాకు తక్షణమే ఈ యొక్క డబ్బులు బ్యాంకులో పడాలి. లేని పక్షంలో దీనికంటే తీవ్రమైన ఉద్యమాన్ని చేసి ఆ రోజు ప్రాణత్యాగాలు ఎలాగైతే చేసి ఈ 27 లక్షల రూపాయలు సాధించుకున్నామో ఈ 2,20,000 రూపాయలు కూడా ప్రాణత్యాగాలు చేయడానికి కూడా వెనకాడమని చెప్పేసి నీ సభాముఖంగా తెలియజేస్తున్నా. 30 కోట్ల రూపాయలు చిల్లరగా బాకీ ఉంది, అది ఇవ్వటం లేదు. ఎందుకంటే మాకు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేస్తాం, మీకు మాకు సత్సంబంధాలు లేవు, ఇంకా మీరెవరో మాకు తెలియదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నా పేరు మాదప్పారావు. ఇప్పటికీ 2 సంవత్సరాల నుండి దోబుచ్చులాట ఆడుతుంది. మాకు వన్ సైడ్ సెటిల్మెంట్ 27 లక్షల రూపాయలు ఇచ్చేస్తామని అగ్రిమెంట్ చేసి అది 60 రోజుల్లో ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలుగా కార్మికులకు రావాల్సిన డబ్బుల్ని సక్రమ పద్ధతిలో ఇవ్వకుండా దోబుచ్చులాట ఆడుతూ ఇదిగో రేపు ఇదిగో మాపు అనే చెప్పే విధంగా వచ్చి ఈరోజు చేతులు ఎత్తేసే వ్యవహారం కనిపించింది కాబట్టి తక్షణమే మాకు రావాల్సిన కార్మిక చట్టాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు తక్షణమే విడుదల చేయించాలా మేనేజ్మెంట్. ఎందుకంటే మేము అక్కడ మీకు నష్టం వస్తుంది, మీకు ఇష్టం లేక మా కార్మికులందరినీ బలవంతంగా అన్యాయంగా మమ్మల్ని బయటకు పంపిస్తారు. కాబట్టి మాకు ఏదైతే ఒప్పందం ప్రకారంగా 27 లక్షల రూపాయలు ఒప్పందం చేశారో అది 24,80,000 ఇచ్చారు. తక్కువ 2,30,000 రూపాయలు రావాల్సింది ఉంది. అలాగే పిఎఫ్ సక్రమ పద్ధతిలోనే ఇప్పటికి కూడా అమలు చేయట్లేదు. పిఎఫ్ డబ్బులు కట్టగా వాళ్ళు ఏమించి మాది పెట్టుకుంటే పిఎఫ్ పెట్టుకుంటే 2 సైడ్లు పెట్టుకున్నా సింగిల్ సైడ్ పెట్టుకున్నా సరే అది రిజెక్ట్ చేస్తున్నారు. అది ప్లస్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ డబ్బులు మాకు వస్తాయి 3,70,000 రూపాయలు మా సర్వీస్ ప్రకారంగా 16 సంవత్సరాల సర్వీస్ ప్రకారంగా మేనేజ్మెంట్ దగ్గర దాచుకొని దోపిచ్చులాట ఆడుతుంది. సుమారు మాకు ఎక్కడ కూడా ఉపాధి లేదు.
మా మీద అక్రమ కేసులు పెట్టి అది ఏ డాక్యార్డ్కి వెళ్ళా సిప్పేడ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళా సరే గేట్ పాస్ ఇవ్వట్లేదు. మేము ఎలా బతకాలా? ఓ పక్క జట్టి లేదు, జట్టి నిర్మాణం లేదు, మేము ఏం తిని బతకాలా? వీళ్ళు అయితే మా భూముల్లోనే మా సముద్రం మీద పోర్ట్లు కట్టి వ్యాపారం చేసుకొని మమ్మల్ని అనాథలుగా రోడ్ల మీద వదిలేసి, ఇది కనీసం ప్రభుత్వం అయినా పట్టించుకోవాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే మాకు రావాల్సింది ఏదైతే బకాయిలు ఉన్నాయో ఇమీడియట్లు విడుదల చేయించాలని ఈ మీడియా ద్వారాగా ప్రభుత్వాన్ని అర్జిస్తున్నాం.